హాయ్ ఫౌండర్స్, గ్రేట్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు December 12, 2024. ఓకే, ఈరోజు మనం ఎందుకు ఇంత పర్టికులర్గా డేట్ చెప్తున్నామంటే, ఏ డేట్లో మనం చేసాం ఆడియో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరంటే వాళ్ళు మన ఆడియో కంటెంట్ తీసుకెళ్ళి వీడియోగా తయారు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ ఛానల్స్లో వాళ్ళు పోస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి, అలాంటప్పుడు మన టైము డేట్ అనేది మనం మెన్షన్ చేసినట్టయితే ఎవరికి సమస్య ఉండదు. ఏ డేట్లో ఏ టైంలో వీళ్ళు ఇంత పర్టికులర్ మెసేజ్ని పెట్టారనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకు గ్యారంటీగా ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమే నేను ఇక్కడ డిసెంబర్ 12, 2024 థర్స్డే అని కూడా పర్టికులర్గా చెప్తున్నానండి. ఎందుకంటే ఇది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైట్, ఓకే, టాపిక్లోకి వచ్చినట్టయితే లాగిన్ విషయానికి, ఓఎస్ లాగిన్ విషయానికి వస్తే మాత్రం దాని గురించి మీతో కొంచెం మాట్లాడదామని నేను ఇప్పుడు ఈ ఆడియో చేస్తున్నానండి. మనం ఎప్పుడు కూడా టైంపాస్కి మనకు ఛాన్స్ ఉండదు. మనం టైంపాస్కి మనం ఎప్పుడు కూడా మనం అసలు ఛాన్స్ ఇవ్వం. మనం ఎప్పుడు కూడా మోటివేషన్ చేయడం కానీ అవి ఇవి మనకు నచ్చదు. బట్ ఇక్కడ మనం రియాలిటీలో ఉందాం, రియల్గానే మాట్లాడుకుందాం. ఎందుకంటే యాష్ గారు లాస్ట్ ఇయర్ యాష్ గారు చెప్పారు. ఎందుకంటే ఎప్పుడైతే పెండింగ్ ఫౌండర్ మెయిల్స్ 2022 November 31 కంతా పెండింగ్ ఫౌండర్ మెయిల్స్ క్లోజ్ అయ్యాయి. టోటల్ మొత్తం ఫౌండర్షిప్స్ అన్నీ కూడా June 22 మనకి క్లోజ్ అయినా కూడా మన ఇండియాలో June 23 క్లోజ్ అయింది. బట్ అక్కడ ఏవైతే మెయిల్స్ మిగిలి ఉన్నాయో అటువంటి మెయిల్స్ ద్వారా ఫౌండర్షిప్ పొందడానికి అవకాశం కూడా అదే 2022 ఇయర్లో మనకు November 31 వరకు కూడా కొనసాగింది. ఓకే, కాబట్టి ఆ ఆపర్చునిటీని ఎంతమంది వినియోగించుకున్నారో నాకైతే తెలియదు. బట్ ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ చాలామంది చేసుకోవడం జరిగింది. ఓకే, ఆ కారణం చేత లాగిన్ అవ్వడం అనేది అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లే అండి. ఎందుకంటే మనం లాగిన్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నెగ్లిజిబుల్గా లేకుండా ఒక బాధ్యతగా, రెస్పాన్సిబిలిటీగా మనం అకౌంట్లలో లాగిన్ అవ్వడం అనేది అది కనీస ధర్మం. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడో ఒకసారి మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయకుండా అకౌంట్ వాడు బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా వాడికి సరిగా తెలిసి ఉండదు. ఓకే, అదే కాదు, వాడికి IFSC కోడ్ తెలిసి ఉండదు, బ్రాంచ్ కూడా ఎక్కడుందో ఇప్పుడు ఎక్కడ మార్చారో కూడా తెలిసి ఉండదు అనమాట. పాత ప్లేస్ వేరే ఉంటుంది, కొత్త ప్లేస్ వేరే ఉంటుంది, ఏది తెలిసి ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే రెగ్యులర్గా కరెంట్ అకౌంట్లు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా హోల్సేల్ ఏజెన్సీ డీలర్ ఉన్నారు అనుకోండి, అతనికి సంబంధించినటువంటి మొత్తం స్టఫ్కి అంతా కూడా, అంటే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం మెటీరియల్ ఏదైతే ప్రోడక్ట్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా, ఆ హోల్సేల్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాటిని ఎవ్రీడే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు, ప్లస్ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు దించుకుంటూ ఉంటారు, వాళ్ళ తర్వాత రిటైల్ కోసం అన్ని అంగళ్ళకు కూడా వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఈ క్రమేణా వాళ్ళకి ఎవ్రీడే ఈవినింగ్ టైం అనేది వాళ్ళకి కలెక్షన్స్ వస్తాయి. ఆ కలెక్షన్స్ అన్నింటినీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ 10 కంతా బ్యాంకింగ్ అవర్స్ కంతా వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి వాళ్ళ కరెంట్ అకౌంట్లో వాళ్ళు పే చేయడం జరుగుతుంది, అదే డిపాజిట్ చేయడం జరుగుతుంది, కట్టడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇలాగా ఆ ట్రాన్సాక్షన్ ఎవ్రీడే జరుగుతుంది. కాబట్టి అక్కడ పెద్దగా నిధులు వస్తున్నాయి, కాబట్టి వాళ్ళకు కలెక్షన్ పెద్ద నిధులు వస్తున్నాయి, కాబట్టి క్యాష్ వస్తుంది. కాబట్టి ఆ క్యాష్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు వాళ్ళు డిపాజిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా నోట్లో వాళ్ళు చెప్పేస్తారు. వాళ్ళ IFSC కోడ్ కానీ బ్రాంచ్ ఎక్కడ ఉందని కానీ క్లారిటీగా పర్టికులర్గా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు పిన్ టు పిన్ చెప్పగలుగుతారు. ఓకే, వాళ్ళ నేమ్ ఎలా ఉంది, ఇనిషియల్తో ఉందా లేదా అబ్రివేషన్తో ఉందా, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా చెప్తారు. వాళ్ళు స్పెల్లింగ్స్తో సహా చెప్పగలరు. ఓకే, కాబట్టి ఎందుకు అంత క్లారిటీగా ఉన్నారంటే వాళ్ళ అకౌంట్ మీద అంత శ్రద్ధ పెడుతూ ఉన్నారు, ఆ అకౌంట్ని అంతగా వాడుకుంటూ ఉన్నారు, ఎవ్రీడే టచ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతున్నారు. టచ్లో లేనటువంటి వాళ్ళే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కూడా చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఇది డిఫరెన్స్ అండి, మనం తెలుసుకోవాలి. కాబట్టి అలాగా ఇక్కడ కూడా మనం ఫౌండర్ అకౌంట్ అంటే ఏదో చిన్న చితక ఏదో ఫేస్బుక్ అకౌంట్ లేదా వాట్సాప్ అకౌంట్ లాగా కాదండి. మనకు ఈ ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ అకౌంట్ అంటే, ఆన్ ప్యాసివ్ ఫౌండర్ పొజిషన్ అంటే ఇట్స్ ఈక్వల్ టు బ్యాంక్, నాట్ ఏ బ్యాంక్ అకౌంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సాక్షాత్తు బ్యాంకుతో సమానం. మీ అకౌంట్ సాక్షాత్తు బ్యాంకుతో సమానం. మీ అకౌంట్ నంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అక్కడ మెన్షన్ చేసినటువంటి OES ఐడి అని ఉంటుంది. అక్కడ మీ ప్రొఫైల్ దగ్గర ఉంటుంది చూడండి, మీరు ఒకసారి మీ ప్రొఫైల్ కింద ఉంటుంది చూడండి, అది OES ఐడి అంటారు. ఖచ్చితంగా OES ఐడినే మీకు ఈక్వల్ టు బ్యాంక్ అకౌంట్ నంబర్. ఓకే, మీ ఖాతాకు ట్రాన్స్ఫర్ అయ్యే ప్రతి ఒక్క ఓకాన్ కూడా ఆ ఐడి నెంబర్ కిందనే మీకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మనకు ఒకసారి లాస్ట్ 1.5 year బ్యాకే యాష్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది ఒక సెషన్లో. రైట్, ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఎక్కువగా ఫౌండర్లు అందరూ వచ్చేసిన తర్వాత దాదాపుగా 14,27,483 మంది ఇప్పుడున్నాం.
అప్పుడు దాదాపుగా ఎంతమంది వచ్చినారండి, 14,50,000 మంది ఏమో వచ్చారు. 14,50,000 మంది పైచిలకు వచ్చినట్టున్నారు అప్పటికి ఒక ఫిగర్. ఓకే, ఆ పెండింగ్ ఫౌండర్ మెయిల్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యే టైంలో, ఆ టైంలో యాష్ గారు మనకు చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, అంటే దాని తర్వాత మనకు ప్యాకేజెస్ ఇవ్వడానికి ముందు ఏం చెప్పారంటే, మీరు రెగ్యులర్గా మీ అకౌంట్ని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పారు. రెగ్యులర్గా ఎందుకు చెప్పారు? బాధ్యత కోసం. అప్డేట్లు అన్నీ వస్తూ ఉంటాయి. అక్కడ మనం ఓ ఫౌండర్లో అప్డేట్ ప్యానల్లో అప్డేట్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఏమేమి జరుగుతుంది ప్రాసెస్ అనేది మనం అకౌంట్లో మనం చెక్ చేసుకోవడం కోసం అది చూసుకోమన్నారు. అంతే తప్పించి మీరు చూసుకోవాలని కాదు, చూసుకోవాలి. ఓకే, లాగిన్ అనేది మస్ట్ అండ్ షుడ్. లాగిన్ అవ్వాలి ఎవ్రీడే. ఎందుకు? అది మన ఆస్తి, మన బిజినెస్, మన వ్యాపారం. మన వ్యాపారం ఉన్నప్పుడు ఎప్పుడు ఒకసారి మనం వ్యాపారంలో చూసుకునేది కాదండి. వ్యాపారం అంటే ఎవ్రీ సెకండ్ మనం వ్యాపారం మీద కన్ను వేయాలి. ఓకే, కాబట్టి ఇక్కడ కనీసం నైతిక బాధ్యత ఏంటంటే మన అకౌంట్లో మనం లాగిన్ అవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నేను చెప్పడం కాదు, యాష్ గారు చెప్పిన దాన్ని మీకు వివరిస్తున్నాను. ఇలా ఉండాలి అని ఒక రెస్పాన్సిబిలిటీగా ఉంటేనే మీకు మీ వాల్యూ మీ అకౌంట్కి అని నేను చెప్తున్నాను. డబ్బులు ఏముందండి, ఎక్కడ ఏ బిజినెస్ చేసినా డబ్బులు వస్తాయి. కానీ ఆన్ పేసివ్లో మాత్రము ఆటోమేషన్ మెథడ్లో మనం చేసినా చేయకపోయినా, లాగిన్ అయినా అవ్వకపోయినా వస్తాయి. కానీ అక్కడ మనకు ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ రోజు నేను చెప్తున్నది దాదాపుగా ఒక 1.5 year బ్యాక్. ఏం చెప్పారంటే, క్లియర్గా చెప్పారు సార్ అయితే, మదర్ ఐడి ఎవరికైతే ఉంటుందో, అంటే సింగిల్ ఫౌండర్ ఐడీస్కి అయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎవ్రీడే వాళ్ళు చెక్ చేసుకుంటారు, వాళ్ళ అకౌంట్ చూసుకుంటారు. ఓకే, ఏమేమి ఉన్నాయి ఏం కథ అని వాళ్ళు గమనిస్తూ ఉంటారు. నో ప్రాబ్లం, అలాంటి వాళ్ళతో సమస్య అయితే లేదు. ఓకే, కానీ ఎవరైతే మల్టిపుల్ ఐడీస్ చేసుకుని ఉంటారో వాళ్ళ మల్టిపుల్ ఐడీస్లో ఫస్ట్ ఐడి ఏదైతే ఉంటుందో, ఫస్ట్ ఫౌండర్షిప్ ఐడి ఏదైతే ఉంటుందో, ఆ ఫౌండర్షిప్ ఐడిని వాళ్ళు ఎవ్రీడే చెక్ చేసుకుంటారు. బికాస్ ఆఫ్ మదర్ ఐడి కాబట్టి ఎవ్రీడే చెక్ చేసుకుంటారు. ఆ ఎవ్రీడే చెక్ చేసుకున్న తర్వాత ఆ అకౌంట్ తాలూకా వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత మల్టిపుల్ అకౌంట్స్ని వీక్లో, ఒక వారంలో, అంటే రోజు చేయాల్సిన అవసరం లేదని కూడా యాష్ గారు చెప్పారు. క్లియర్గా చెప్పారండి. మేము విన్నాం కాబట్టి చెప్తున్నాం. మేము ఎవరో చెప్తే గాలమట్లు మేము మీకు చెప్పట్లే. యాష్ గారు చెప్పిన మాటనే మీతో అంటున్నా. ఒక వారం లోపు ఒకసారన్నా మీరు ఓపెన్ చేసి చూడాల్సి ఉంటుంది అన్నారు. ఎందుకు చూడాల్సి ఉంటుందన్నారు? మీ ఫౌండర్ పొజిషన్ ఆ మల్టిపుల్ అకౌంట్స్కి ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా వారంలో ఒకసారి చూడాల్సి ఉంటుంది అని చెప్పారు. ఓకే, ఒకవేళ అలా చూడకపోతే మల్టిపుల్ అకౌంట్స్ మదర్ ఐడి చూసుకుంటున్నట్టుగా మదర్ ఐడి రోజు చూస్తున్నారు, కానీ వారానికి ఒక్కసారి కూడా మీరు మీ మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేసి చూసుకోకపోతే వీటిని ఒక 1 year దాకా అబ్జర్వేషన్లో ఉంచుతాము. అంటే 1 year దాకా దాన్ని చూస్తారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కంపెనీ. 1 year తర్వాత ఫౌండర్ పొజిషన్లో అఫిలియేట్ పొజిషన్గా కూర్చోబెట్టేస్తారు, అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫౌండర్ అకౌంట్ ఏమైపోతుందంటే అక్కడ ఫౌండర్ వాల్యూ పోయి అఫిలియేట్ వాల్యూ వచ్చేస్తుంది. అంటే ఫౌండర్ ఇన్కమ్ కూడా కోల్పోతారు, అఫిలియేట్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ మ్యాండేటరీ ప్రకారం, మన కంపెనీ మ్యాండేటరీ ప్రకారం ఏమైతే మన కంపెనీ లీగాలిటీ ఉందో దాని ప్రకారము ఆ అకౌంట్ పూర్తిగా మనకు అఫిలియేట్ అకౌంట్గా టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయని మనకు చెప్పారు. ఇది స్వయంగా మన యాష్ గారు చెప్పినటువంటి విషయమే. మనమేం కళ్ళు కబుర్లు చెప్పట్లే, ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా లాగిన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ప్రతి ఒక్కరు కూడా మస్ట్ అండ్ షుడ్ లాగిన్ అవ్వాల్సిందే. ప్లస్ మిగతా మల్టిపుల్ అకౌంట్స్ ఏమైనా ఉంటే ఒక 1 weekలో మీరు ఖచ్చితంగా అవి లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేసుకోండి. మీ మంచి కోసమే చెప్తున్నాం. అలా ఎవరైతే వీక్లీ వన్స్ అన్న అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉంటారో అలాంటి అకౌంట్స్ ఫోర్స్లో ఉంటాయి, ఫౌండర్ పొజిషన్ ఫోర్స్లో ఉంటాయి. లేదా అలాంటి అకౌంట్స్ ఒక 1 year వరకు, ఒక 12 months వాళ్ళు చెక్ చేసుకుంటారు. 12 months తర్వాత అది అఫిలియేట్గా కన్వర్ట్ అయిపోవచ్చు. కాబట్టి దయచేసి అలాంటి మీరు ఇబ్బంది పడద్దండి. మీరు మీ ఫౌండర్షిప్ కావాలి అని మీరు ఎంత గట్టిగా అనుకుంటున్నారో అంత గట్టిగా మీరు చూడాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క అకౌంట్ చెక్ చేసుకోండి, మీకోసమే కదా. మనకి ఆ ఫౌండర్ అకౌంట్ ఉండాలి అంటే మనం చూసుకోవాలా? కనీసం అట్లా చూసుకోకపోతే ఎలా చెప్పండి? మీరు ఎక్కువ ఐడీలు పొందారు, నో ప్రాబ్లం. కానీ ఆ రోజు 1.5 year బ్యాక్ యాష్ గారు ఇలా మాట్లాడిండొచ్చు. బట్ ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ ఖచ్చితంగా యాష్ గారు ఇస్తారు. దాని మీద కూడా మీకు ఒక సొల్యూషన్ అయితే ఇస్తారు. బయట ఉన్నటువంటి అకౌంట్స్ వేరు, సోషల్ మీడియా అకౌంట్స్ వేరు. బయట ఉన్నటువంటివి మనకు నచ్చితే ఫేస్బుక్లో చూస్తాం, ఒక రోజు అంతా చూస్తాం, లేదా ఒక రోజు చూడకుండా ఉంటాం. అది మన ఇష్టం. చూసినా చూడకపోయినా అక్కడ మన అకౌంట్ అలాగే ఉంటుంది. ఎప్పుడైనా మనం ఫేస్బుక్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. అక్కడ దాని నుంచి మనకు ఒదిగేది లేదు, ఏం లేదు. జస్ట్ మనకు టైం పాస్ తప్ప, ఖర్చు తప్ప అది అక్కడ ఏం వేరే ఉండదు. కానీ ఇక్కడ మన ఓఎస్ నుంచి మనకి ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ అవుతుంది. మనం ఎంతసేపు మనం అకౌంట్లో స్పెండ్ చేస్తే అంత ఇన్కమ్ అనేది మన కంపెనీ డేటా సెంటర్లో రికార్డ్ అవుతుంటుంది. కాబట్టి డేటాబేస్లో అక్కడ నుంచి మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఎన్ని కోట్లాది మంది మనకు లోపలికి రాగలుగుతారో వాళ్ళందరూ కూడా ఓఎస్ని ఈకోసిస్టమ్ని ఆపరేట్ చేస్తూ ఉన్నారంటే అంత డేటా మన కంపెనీకి చెందుతుంది. కాబట్టి అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. దాంట్లో మనం భాగస్వాములు, ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళం అవుతాం. కాబట్టి
ఇలాగా యాష్ గారు కూడా ఇప్పుడు కొత్తగా మనకి వేరే ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. మల్టిపుల్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, ఒక అవకాశం అయితే ఇవ్వచ్చు వాళ్ళకి. అంటే నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇంతవరకు ఎందుకు చెప్పానంటే 1.5 year బ్యాక్ చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని నేను ఇంతకు ముందు కూడా మీకు దాదాపు ఒక 3-4 months చెప్పుకుంటూ వస్తున్నా. లాగిన్ కంపల్సరీ అవ్వండి, లాగిన్ అవ్వండి అని. ఎవరైనా ఇదే అంటారు, నేనే కాదు, ఎవరైనా ఇదే అంటారు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ఎట్లయిపోయిందంటే కన్ఫర్మేషన్ కోసం, అంటే మనం చెప్పేది కాక శంకుల పోస్తే తీర్థం అని చెప్పి ఎక్కడెక్కడో చేతులు వాతలు పెట్టుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీ ఇష్టం, మీరు ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా చెప్పించుకుంటే నాకు సంబంధం లే. బట్ నేను చెప్పేది నేను ఇలాగే చెప్తా. ఈ 3 groups లో ఉన్నటువంటి ఫౌండర్స్కి నేను ఇలాగే చెప్తా. నేనైతే ఇట్లే ఉంటుంది, మంది గీత గీసినట్టే ఉంటుంది. యాష్ గారు చెప్పిన విషయాలే మేము మీకు క్లియర్గా చెప్పాం. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిణామాలు వేరు, 1.5 year క్రితం వేరు. June 24th నుంచి మన OES బ్రేకప్ అయినప్పటి నుంచి ఉన్నటువంటి సిచ్యుయేషన్ వేరు, అంత బిఫోర్ దట్ సిచ్యుయేషన్ వేరు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ తగ్గట్టుగా యాష్ గారు ఇప్పుడు ఆల్రెడీ మనం విన్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఎప్పుడైనా మన ముందుకు OES ఫుల్ వర్షన్ మనకు రావచ్చు. కనుక మనం ఇప్పుడు యాష్ గారు కూడా మనకు దానికి సంబంధించినటువంటి మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఏ రీతిలో వాళ్ళ అకౌంట్స్ని వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది, లాగిన్ అవ్వాలా వద్దా, ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడు లాగిన్ అవ్వాలి, రోజుకి ఎన్నిసార్లు లాగిన్ అవ్వాలి, ప్రతి అకౌంట్ లాగిన్ అవ్వాలా వద్దా, ఈ విషయాలన్నీ కూడా యాష్ గారే క్లారిటీగా చెప్తారు. దాన్ని బట్టి మనం ఫాలో అవ్వచ్చు. ఓకే, మల్టిపుల్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు తొందరపడే అవసరం ఏం లేదు. ఓకే, కానీ మీరు బాధ్యతగా ప్రతి అకౌంట్ కూడా ఓపెన్ చేసుకునేకి ప్రయత్నం చేయండి. తప్పేముంది? మీరు ఆ డబ్బు కావాలనే కదా అకౌంట్లోకి లాగిన్ అయ్యారు, అకౌంట్లని చేసుకున్నారు, అన్న అకౌంట్లు చేసుకున్నారు. ప్రతి అకౌంట్లో మీరు లోపలికి వెళ్ళాలి కదా మీరు. ఓకే, కాబట్టి మీరందరూ కనీసం రెస్పాన్సిబిలిటీతో ఆన్పేస్ అకౌంట్ని ఈకోసిస్టమ్ని మీరు ఆపరేట్ చేస్తారని, లాగిన్ అవ్వడానికి ఒక వీక్లీ వన్స్ అన్న మల్టిపుల్ అకౌంట్స్ని మీరు ఆపరేట్ చేసుకోవడానికి అవకాశం చేసుకుంటారని నేను భావిస్తూ, ఇక్కడ ఎవరిని కూడా మనం డిగ్రేడ్ చేయట్లేదు. మనకి ఇక్కడ అందరూ లీడర్స్ అందరూ కూడా మంచిగా చెప్తారు. ప్రతి లీడర్ మాట వినండి, ప్రతి ఒక్కరు కూడా మంచిగా చెప్తారు, మీ మంచి కూడా చెప్తారు. ఓకే, ఎంతోమంది మనకు మాట్లాడుతున్నారు. ఈ మధ్య వాయిస్ ఎంతోమంది వస్తుంది, మన బంకి గారిది వస్తుంది, పణి గారిది వస్తుంది, తర్వాత మన మిగతా లీడర్స్ అంతా ఉన్నారు. చాలా మంది లీడర్స్ ఉన్నారు, చాలా మంది చాలా వాయిస్లు చేస్తున్నారు. అందరిది కూడా చాలా బాగుంటాయి, వినండి. వాళ్ళందరూ కూడా మీరు బాగుపడడం కోసమే చెప్తారు, మీరు చెడిపోవడం కోసం ఎవరు చెప్పరు. బట్ ఏమంటే వాస్తవంలో ఉండండి, మీరు రియాలిటీలో ఉండండి. నేను ఎప్పుడు అదే చెప్తా, ఎవరికైనా సరే రియాలిటీలో ఉండాలి మనం అంటున్నాను. ఏదో మనం లాజిక్స్ మాట్లాడుకొని మోటివేషన్లో చూసుకొని చెప్పడం కాకుండా రియాలిటీలో ఉండాలని మాత్రమే నేను చెప్తా. కాబట్టి మీరందరూ దీన్ని ఆలోచన చేసి రోజు లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇట్ ఈస్ ఏ మినిమం రెస్పాన్సిబిలిటీ టు ఫౌండర్ పొజిషన్. ఓకే, ఒక ఫౌండర్కు ఉన్నటువంటి మినిమం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆన్పాసివ్ ఈకోసిస్టంలో తన మెయిల్ని తను పెట్టి, తన పాస్వర్డ్ని తను మెన్షన్ చేసి ఎంటర్ అవ్వడమే. ఓకే, అది మినిమం రెస్పాన్సిబిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫౌండర్ ఇన్ ఆన్పాసివ్ ఫ్యామిలీ. రైట్, అది మనం కనీస ధర్మం, అది కనీస రెస్పాన్సిబిలిటీ. అది మోరల్ వాల్యూస్గా మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా నైతిక విలువల్లో నైతిక బాధ్యత మొట్టమొదటి. మీ అకౌంట్లకు నువ్వే పోలేకపోతే ఇంకెవరు పోతారు? కాబట్టి మీ అకౌంట్ ఎవరి అకౌంట్లకు వాళ్ళు లాగిన్ అవ్వడం అనేది కనీస బాధ్యతగా తీసుకొని మీరు ఈ రోజు నుంచి కొద్దిగా మార్పు చెందుతారని నేను ఆశిస్తూ, భావిస్తూ, మేము చెప్పేంత వరకు చెప్తాం. తర్వాత వినడం వినకపోవడం మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆన్పాసివ్, జై యాస్టర్, జై భారత్.